హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాము. ఇది చికెన్ ఫ్రై పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇష్టమైందండి. చాలా టేస్టీగా ఉంటది. మనం ఇది మ్యాగ్నేట్ చేసి ఒక గంట నానబెట్టుకుని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇదిగోండి, 1 కేజీ చికెన్ తీసుకుని సాల్ట్ వేసి శుభ్రంగా 4 సార్లు కడిగి చిల్లులు గిన్నెలో వేసి నీళ్ళు వడినాక ఒక గిన్నెలో వేసుకుని, ఇగో లెగ్ పీసులను మామూలు మీడియం సైజు ముక్కలు అండి. కొన్ని లెగ్ పీసులు ఉండయి, కొన్ని ఏమో మీడియం సైజు. కేజీ చికెన్కి సరిపాను సాల్ట్ వేసుకుని, 2 స్పూన్లు కారం వేసుకుని, మీరు తినే కారాన్ని బట్టి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ మనం ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా అండి, కొంచెం పసుపు, ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీకి 2 స్పూన్లు పట్టిద్ది. కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే ముక్కకు బట్టి ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక హాఫ్ కప్పు పెరుగేసుకుని, చిన్న నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకుని, ఇది మ్యాగ్నేట్ చేసుకుంటే ఒక గంట నానబెట్టుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కొంచెం కరివేపాకు పొడి వేసుకుని, ఉప్పు, కారం బాగా మ్యాగ్నేట్ చేసి బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకుని ఒక గంట నానినాక మూత పెట్టి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గంట అయిపోయిందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పల్లీల నూనె వేసుకుంటున్నాను. 2 గరిటెలు అంటే 4 స్పూన్లు పైనే ఉంటుంది. ఫ్రై కదండి, కత్తి ఎక్కువ పట్టిద్ది. ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుని, ఇంక నేను ఆనియన్ ఏమి వేయనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం హైలో పెట్టుకుని బాగా నీరు వచ్చిన దాకా హైలో పెట్టుకుని, కొంచెం హైలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడకనిస్తే అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. అది అట్లా నీరు వచ్చిద్దండి. ఆ నీరులో గనక మళ్ళీ కొంచెం సెగ తగ్గించుకుని మీడియంలో పెట్టుకుని అట్లా నీరు వచ్చినప్పుడు మీడియంలో పెట్టుకుని ఉడకనిస్తే ఆ నీరులో ఉడికితే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముక్క తింటుంటే అంత రుచిగా ఉంటుంది. ఇది ఒకటిదే తినేస్తారండి ఫ్రై అయినాక. అదిగో నీరంతా పోయింది కదా, మూత తీసేసుకుని ఇప్పుడు ఉప్పు, కారం చూసుకుందాము. నాకు కొంచెం సాల్ట్ పట్టింది. మా పిల్లలకైతే ఇట్లా సరిపోద్దండి, పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం ఉప్పు, కారం పట్టిద్ది. కానీ నేను కూర కారం, సంబార్ కారం ఒక అర స్పూన్ వేసాను టేస్ట్ కోసం. 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసి కొంచెం సేపు సివిలో పెట్టుకుని మళ్ళీ ఏగనిద్దాం, మూత పెట్టొద్దు. అదిగో మళ్ళీ ఫస్ట్లో కలిపాం కదండి చికెన్ మసాలా,